రైతులందరికీ రుణమాఫీ చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హరీష్ రావు హెచ్చరిస్తే 10 ఏళ్ల అధికారంలో ఉన్న 1,00,000 రుణమాఫీ కూడా చేయని మీరా మాట్లాడేది అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రేవంత్ రెడ్డితో పోరాటం లెక్కన నీ కేసులో లెక్కన నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ నేను విడిచిపెట్టాం నీ మంత్రులను విడిచిపెట్టాం నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంట పడుతుంది టీఆర్ఎస్ పార్టీ. మీరు అన్న ప్రకారం రుణమాఫీ చేయకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17,000 కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా? రుణమాఫీపై చేయకుండానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు చేశారు. వాటికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయి రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయాడు అన్నాడా? మరి ఏ ఊళ్ళో కష్టావో రా రేవంత్ రెడ్డి? మా జనగామలో మా స్టేషన్ కర్పూర్లో నువ్వే చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ ఊళ్ళో చెప్పు, ఏ మండలంలో చెప్పు. నేను మా పల్లాగా వస్తాం. నువ్వుగా రుణమాఫీ అయితే రైతుల దగ్గర అడుగుదాం. ఏ ఊళ్ళో 100% అయినాడే. చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐఎండ్పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీలాగా మాటలు చెప్పాం, చేతనైతే పనులు చేస్తాం, చేతనైతే చెప్పింది ప్రతిదీ చేస్తాం, చెయ్యకపోతే ధైర్యంగా ఇది చెయ్యలేకపోయామని చెప్తాం.